నమస్కారం, దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. ఆంధ్రప్రదేశ్‌లో ఉట్టి జగన్మోహన్ రెడ్డి చర్చలో ఉంటున్నాడంటే కానే కాదు. రోజా సెల్వమణి నంబర్ 2లో ఉంటారు ఇప్పుడు. ఆవిడ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంకా రోజా బయట తిరుగుతుందేంటి? ఇంకా రోజా పైన కేసులేవి స్టర్నర్స్‌గా వెళ్ళట్లేదేంటి? సీఎం గారి దగ్గర ఫైల్ ఉంది కదా, అరెస్ట్ చేయించరేంటి? ఆడుదాం రా కింద ఆవిడ కొట్టేసిన 60 కోట్ల ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దానికి ఇప్పుడు దాకా బిల్లులు లేకుండా ఆవిడ, తర్వాత ఆయన పేరేంటండి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, వీళ్ళందరూ ఎందుకు ఇంత ఖాళీగా తిరుగుతున్నారు? మళ్ళీ వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటుంది ఆవిడ, వినాయక చవితి వీడియోలు వస్తూ ఉంటాయి, ఆవిడ వేరే షోస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏంటి రోజాని అసలు ఎవరు చెక్కు కదర్చట్లేదు, ఎక్కడా కూడా ఆవిడని అరెస్ట్ చేస్తున్న దాఖలాలు కనపట్లేదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఒక చర్చ చాలా ఇంటర్నెట్లో వైరల్గా మారింది. నాట్ జస్ట్ ఇంటర్నెట్ అండి, లెట్స్ నాట్ పుట్ ఇట్ ఆన్ అ డౌన్ టోన్ వే. చాలామంది బయట మాట్లాడుతుంది కూడా ఏంటంటే రోజా నగరిలో పర్యటనలు చాలా వరకు తగ్గించుకుందని, అండ్ ఇదివరకటున్న రోజా ప్రొఫెషన్ ఏదైతే ఉందో జడ్జెస్కి వెళ్ళటము, షోస్లోకి వెళ్ళటము, దాంతో సినిమా యాక్టింగ్లోకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడము, ఇవన్నీ మళ్ళీ తిరిగి చేస్తుందని చెప్పి, అండ్ రాజకీయాలకి మోస్ట్లీ గుడ్ బై టర్మ్ వచ్చేసిందని చెప్పి రోజా ఇంకా రాజకీయాల్లో కంటెస్ట్ చేయదు, ఉండబోదు అని చర్చలు కూడా బయట చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ఒకవేళ మనం ఈ విషయాన్ని కనుక ప్రాపర్గా డైసెక్ట్ చేయాలనుకుంటే రోజా పైన ఉన్న కేసు ఏదైతే ఉందో టూరిజం మినిస్టర్ కింద 3 భవంతులు ఎందుకు కట్టిందో ఆవిడ సమాధానం చెప్పలేని పరిస్థితి అందరికీ తెలిసిందే. అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ కింద జగన్ కొట్టిన బ్యాటు, ఇరిగిపోయిన స్టంప్స్, పనికిరాని బాల్స్, ఎందుకు పనికిరాని గాడ్లు, ఇలా తయారైన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ పరిస్థితి లాస్ట్ 5 ఏళ్ళలో. తప్ప నేనంది, మీరందరూ నన్ను ఏదో అనుకోవద్దు, తప్పేం కాదు, ఇది ఫ్యాక్ట్. ఒక చిన్న పిల్లాడికి కూడా పనికిరాని స్పోర్ట్స్ కిడ్స్, చిన్న పిల్లలు సీరియస్ ప్రొఫెషనల్స్గా మనం ఏంటి ఐపీఎల్ టీంని డెవలప్ చేసేస్తుంట రోజక్క. ఈ మాటలు నేను అనలేదు, ఆవిడే అంది. ఆంధ్రాకి ఐపీఎల్ టీం డెవలప్ చేద్దామని ముందుంటాం, ఇంకెందుకు ఈ 60 కోట్లు కాస్త 1000 కోట్లు స్కామ్ కింద తీసుకెళ్ళటానిక? జోక్ అయిపోయింది వీళ్ళందరికీ. జస్ట్ ఇప్పుడు ఒక సీరియస్ బ్యాటింగ్ టీం ఉందనుకోండి, వాళ్ళకి ఒక 10th క్లాస్ ఇంటర్ చదివే వాళ్ళకి ఒక రకమైన బ్యాట్స్ ఉంటాయి, చిన్నపిల్లలకి మామూలుగా ప్లాస్టిక్ బాల్లు, ప్లాస్టిక్ బ్యాట్లు ఇస్తారు. సో ప్లాస్టిక్ ఇవ్వలేదు కానీ వీళ్ళు ఇచ్చిన నార్మల్ బ్యాట్ బాల్ ఫస్ట్ క్లాస్ యూకేజీ వాళ్ళు ఆడుకునే క్వాలిటీలో ఉంటాయి. సీరియస్గా ఒక్క లెవెల్లో కొడితే ఫాటని ఇరిగిపోద్ది. అదే అయింది ఆవిడ పరిస్థితి కూడా. సీరియస్గా ఓటర్లు అందరు కూర్చొని మేము ఓట్లు ఏమంటే ఫాటని నీళ్ళు అవతలు పడిపోయింది ఆవిడ. లేడీ సింహం, టైగ్రిస్, ఫైర్ బ్రాండ్ రోజా, ఈవిని చూసి అందరూ ఇలా ఉండాలి అలా ఉండాలని కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటారని ఈవిడే అంటుంది. బట్ ఆవిడ పైన ఇప్పుడు ఆడుదాన్రా కేసు ఏదైతే నడుస్తుందో, ఈ ఆడుదాన్రా కేసు కనుక సీరియస్గా వెళ్తుందో భయం ఖచ్చితంగా ఉంటుంది. అసలు మాకు భయం లేదు, మాకు ఏ రకంగానూ బరుకు లేదు, వీఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అని చెప్పుకోవడం పుస్ కబుర్లు. ఇదంతా చాలా ఊసుబోని కబుర్లు. ఈ ఊసుబోని కబుర్లన్నీ చెప్పుకుంటే ధైర్యంగా తిరుగుద్దా రోజా? చెప్పండి, చాలా ధైర్యంగా ఉంటుందా? లేకపోతే ఈరోజు వస్తున్న రూమర్స్ ప్రకారం రాజకీయాలు వదిలేస్తుందా? మనం క్లియర్గా ఆలోచిస్తే బీజేపీలోకి తీసుకోరండి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. టీడీపీలోకి అయితే అసలు నో ఎంట్రీ, అసలు జనసేనకైతే నహి, మాటే లేదు, సమస్య లేదు. మనకున్న ఎంట్రీ ఎక్కడ? ఇంకా ఓన్లీ వైసీపీ పార్టీ ఉంటుందా? అసలు నెక్స్ట్ టైం 11 స్థానాలకు ఓట్లు కూడా పడవు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే ఆ పార్టీ హెడ్డే చాలా ఆరోపణలు ఫేస్ చేస్తున్నాడు. లిక్కర్ కుంభకోణం అంటున్నారు, తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు, బంకర్లు అంటున్నారు, భారతిరెడ్డి అంటున్నారు, బాబాయ్ గొడ్డలి కేసు అంటున్నారు. ఇదంతా కాకుండా మళ్ళీ ఎమ్మెల్యేలు చేసిన మైను దోపిడీలు, ఇసుక మాఫియాలు. నిన్న వినాయక చవితి మైక్ సెట్లకు 100 రూపాయలు వస్తుండు కూడా. అంత నుంచి ఇంత పెద్ద స్కాముల దాకా వైసీపీ గవర్నమెంట్ పేరు ట్యాగ్ అయి ఉంది. ఇట్స్ నాట్ అ జోక్. ఈ రకంగా చూసుకుంటే ఈ పార్టీ రెండోసారి వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఎవరికీ లేదు. అసలు ఈ పార్టీ తీసుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి బీజేపీలో కలిపేసి అతను ఇంకా పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోతాడన్న రూమర్స్ కూడా బయట చాలా విస్తృతంగా ఉన్నాయి. ఇది నిజం, దిస్ ఇస్ ఫ్యాక్ట్, దిస్ ఇస్ వాస్తవం. సో దిస్ ఇస్ వాస్తవం పరిస్థితుల్లో రోజా ఇలాంటి పార్టీని పట్టుకుని ఇంకా వేలాడి 10 తిట్లు ఇంకెక్కువ తిట్టి తనకి ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని స్పీడప్ చేయించుకుని అతి తొందరగా అరెస్ట్ అవ్వడానికి ఇష్టపడుతుందా? లేకపోతే ఇప్పుడు ఆవిడ ఆఫ్ చేసుకున్నట్టు అరా కొరా నెలకు ఒకసారి వచ్చి ఒక మాట మాట్లాడి వెళ్ళిపోవడం, అది కూడా పెద్ద వీరవాణితిలాగా ఏం మాట్లాడలేదండి ఇదివరకటి దాకా. కేసు పడిన దగ్గర నుంచి టోన్ డౌన్ అయిపోయింది మహాతల్లి. ఏం లేదు, ఇంకా మనం ఇలా చూపించడాలు, అడ్డంగా లావులు, దాని తర్వాత ఆడంగి న్యాయాలు అంటాలు, ఇవన్నీ పోయినాయి. మాట సవ్వరంగా లైన్లో నుంచొని వస్తుంది ఇప్పుడు కొత్తగా.
సో ఈ సవ్వరంగా వచ్చే మాటల్లో రోజా రాజకీయాలు గుడ్ బై చెప్తుందా అంటే చెప్పచ్చు. చాలా వరకు స్కోప్ ఉంది. బాబు నా పైన కేసులు స్పీడప్ చేయకండి, కావాలంటే ఆ బైరెడ్డిని తీసుకెళ్ళండి, నన్ను వదిలేయండి. నేను మాత్రం నా పూర్వ లైఫ్ స్టైల్లో నేను ఇలా ఈవెంట్స్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు గెట్ మచ్ కాంప్లికేటెడ్. ఈ సిచ్యువేషన్లో పార్టీ లేకపోతే ఇవి లేదు. పార్టీ ఉంటుందా లేదా వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి. మీకు తెలీదా? మీరందరూ కూడా మీ ఒపీనియన్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈ పార్టీ ఉంటుందా, ఈ పార్టీలో ఉండే రోజా రాజీనామా చేయకుండా ఉంటుందా, అసలు పార్టీయే ఉండని పార్టీకి రాజీనామా ఏంటక్క అని మీరు నన్ను అడగచ్చు. బ్రో అఫీషియల్గా ఒక రాజీనామా అయితే ఇవ్వాలి కదా, నో మోర్ ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ దిస్ పార్టీ అని. అలాంటి స్టేజ్ రోజాకి రాబోతుందా, ఇదంతా మీ కమెంట్స్లో మెన్షన్ చేయండి. బట్ హెవీ రూమర్స్ ప్రకారం చూస్తే నో, రాజకీయాలకి ఫుల్ స్టాప్ అయితే పడబోతుందని సంకేతాలు క్లియర్గా ఆవిడ సోషల్ మీడియాలో ఇచ్చుకుంటుంది. ఆవిడ ప్రమోట్ చేసుకునే విధంలో, ఆవిడ లైఫ్ స్టైల్ లీడ్ చేసే విధంలో ఎర్నింగ్ కెపాసిటీస్ మార్చేసుకుంది. బట్ ఈవిడ పైన మాత్రం ఖచ్చితంగా కేసెస్ టర్నెస్ గెలాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. మీరందరూ కూడా చెప్పండి, విల్ షీ రిజైన్ ఫ్రమ్ ద పార్టీ? అండ్ రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత మహాతల్లి నార్మల్గా ఉంటుందా, లేకపోతే వేరే ఏ పార్టీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుందా? వెళ్తే కనుక అది ఏ పార్టీ అవ్వచ్చు? అండ్ మూడోది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తుందా? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.